అదేంటి E85 పెట్రోల్. E85 పెట్రోల్ నార్మల్ పెట్రోల్ కంటే 20 రూపీస్ తక్కువ. కానీ 99% మంది వల్ల వెహికల్స్లో E85 పెట్రోల్స్ని వాడరాదు. జూన్ 2026న మన సెంట్రల్ పెట్రోలియం మినిస్టర్ అయిన హర్దీప్ సింగ్ పూరి గారు న్యూఢిల్లీలో E85 పెట్రోల్ని లాంచ్ చేశారు. అసలు E85 పెట్రోల్ అంటే ఏంటి? E85లో 80-85% ఎథనాల్, ఇంకా 14-19% మన నార్మల్ పెట్రోల్ మిక్చర్ ఉంటుంది. అసలు ఏంటి ఎథనాల్? ఎథనాల్ని షుగర్ కేన్, కార్న్, బ్రోకెన్ రైస్, అగ్రికల్చర్ వేస్ట్తో తయారు చేస్తారు. ఈ వేస్ట్ని ఫర్మెంట్ చేసి తర్వాత పెట్రోల్తో మిక్స్ చేసి ఇథనాల్ పెట్రోలియంని చేస్తారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే E85 పెట్రోల్ని నార్మల్ బైక్స్ లేదా కార్స్లో వాడరాదు. ఇది ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్లో మాత్రమే వాడచ్చు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే E20 నుంచి E85 ఇంకా E100 దాకా ఎథనాల్ బ్లెండ్ పెట్రోల్తో నడిచే బండ్లలోనే వాడచ్చు ఈ పెట్రోలియంని. అదంటే ఇండియాలో మారుతి వ్యాగనర్ ఫ్లెక్స్ ఫ్యూయల్, ఇంకా హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ E85 పెట్రోల్తో నడిచే వెహికల్స్ ఉన్నాయి. E85 పెట్రోల్తో లాభం ఏంటంటే 20 రూపీస్ నార్మల్ పెట్రోల్ కంటే తక్కువ, ఇంకా ఆయిల్ ఇంపోర్ట్ అనేది తగ్గుతుంది, ఇంకా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. E85 పెట్రోల్ నార్మల్ పెట్రోల్ కంటే 20 రూపీస్ తక్కువ, పొల్యూషన్ తక్కువ చేస్తుంది, ఆయిల్ ఇంపోర్ట్ని తగ్గిస్తుంది. కానీ దీనివల్ల మేజర్ ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే నార్మల్ పెట్రోల్ కంటే ఇది ఎనర్జీ కంటెంట్ 33% తక్కువ ఇస్తుంది. అంటే నార్మల్ పెట్రోల్ కంటే మైలేజ్ తక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అసలు E85 పెట్రోల్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.